తిరుమల కొండ మీద అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అద్భుతమైన అనుభవం ఎదురవుతుంది. భక్తితో స్వామిని నమ్ముకుంటే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనకు దారి చూపిస్తారు. అలాంటి ఒక భక్తుడి కామెంట్ని, అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం రండి. నా విషయంలో కూడా ఇలా జరిగింది. నేను తిరుమల వెళ్ళినప్పుడు స్వామి దర్శనానికి మెట్ల మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మెట్ల మార్గం ఎక్కుతున్నప్పుడు నాకు చాలా ఆయాసం వచ్చి ఒక దగ్గర ఆగిపోయి కూర్చున్నాను. అయ్యో, మెట్లు ఎక్కలేనేమో అని భయపడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి పెద్ద నామాలతో, పసుపు బట్టలతో ఆయన నా దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు? గోవిందా గోవిందా అంటూ ప్రతి మెట్టు ఎక్కు అని నా చెయ్యి పట్టుకొని నడిపించాడు. నాతో వచ్చిన 20 మందిలో నేనే ఫస్ట్గా ఆ కొండపైకి ఎక్కాను. అక్కడికి వెళ్ళి తిరిగి చూస్తే ఆ దివ్య రూపం నాకు మళ్ళీ కనిపించలేదు. ఆ స్వామిని ఆ వ్యక్తిలా వచ్చి నన్ను మెట్లు ఎక్కించాడు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ కామెంట్ చూశాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ 7 కొండల స్వామిని నమ్ముకొని కొండ ఎక్కిన ప్రతి భక్తుడికి ఏదో ఒక దివ్య రూపంలో అనుభవం జరుగుతూనే ఉంటుంది. మీలో కూడా ఇలాంటి అనుభవాలు, అద్భుతాలు జరిగి ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని భక్తుల అనుభవాలు, ఆ స్వామి కృప లీలలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. GN గమ్యం, గోవింద నామమే గమ్యం.